नमस्कार। आज हम हमारा गांव छठवीं कक्षा की दूसरा पाठ हमारा गांव सीखेंगे। 6వ తరగతిలో ఉన్న हमारा गांव అవర్ విలేజ్ అనే మా యొక్క గ్రామము అనే పాఠం నేర్చుకుందాం। फर्स्ट अपना टेक्स्ट बुक में एक चित्र दिया है ना, इस चित्र को देखिए। पिक्चर इच्छा पिक्चर చూడండి। इस चित्र में क्या क्या है? ट्रैक्टर चलाते हैं। ट्रैक्टर में एक बच्ची भी बैठी है। ఒక ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ నడుపుతున్నాడు ఒక వ్యక్తి। ఇంకా ట్రాక్టర్ ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకున్నాడు। एक ग्वाला है और किसान है, खेत जोतते हैं और किसान कुछ भेड़िया ले जा रहे हैं और एक बच्चा गिल्ली खेल रहा है, एक बच्चा ईख खा रहा है और एक बच्चा खेल रहा है और एक बच्चा नल के पास नहा रहे हैं और पेड़ है। पेड़ के ऊपर एक कौवा है और पेड़ के नीचे कुछ बच्चे माने लड़कियां और एक लड़का कुछ पढ़ रहे हैं। कुत्ता है और एक किसान खेत काट रहे हैं, ईख काट रहे हैं और एक किसान हल से खेत जोतते हैं। बैलगाड़ियों के साथ हल जोतते हैं, खेत जोतते हैं। और ऐसा क्या है, गांव का जो दृश्य है सुबह सुबह हमें दिखाई देता है ना। और यहाँ क्या क्या है, एक औरत ईख के गड्ढा सिर पर रख कर जा रही थी। ఒక అబ్బాయి ఉన్నాడు। అబ్బాయి ఏం చేస్తున్నాడు? గిల్లి అంటే తెలుసా మీకు? గోటి బిల్ల అంటారు దాన్ని। ఒక కర్ర, చిన్న కర్ర పెట్టి ఇంకో పెద్ద కర్రతో కొడతారు। ఇక్కడ కొడితే ఎంత దూరంలోనో పడుతుంది, అది పాయింట్స్ ఇస్తారు। అన్ని అడుగులు లెక్క పెట్టి ఇస్తూ ఉంటారు మనం। ఒక సైకిల్ మీద వెళ్తున్నాడు ఆయన, పాలం మీద అతను। ఇంకా ఒక అమ్మాయి, ఒక ఆవిడ నీళ్ళు పట్టుకుంటుంది। బచ్చేకో ఢాకర్, బాబుని ఎత్తుకొని మరి నీళ్ళు పట్టుకొని వెళ్తుంది। ఒక బాబు ఏం చేస్తున్నాడు? నల్కే పాస్ నహాతే హై, పైపు దగ్గర నల్ల దగ్గర స్నానం చేస్తున్నాడు। మరియు కొంతమంది చెట్టు కింద కూర్చొని ఏదో చదువుకుంటున్నారు। ఈక్ కాట్తే హై, ఇక్కడ एक किसान, ఒక రైతు ఏం చేస్తున్నాడు? ఈక్ అంటే షుగర్ కేన్ అంటే చెరుకు గడలు కట్ చేస్తున్నాడు అనమాట। ఇంకా రైతు పొలం దున్నుతున్నాడు ప్లఫ్తో, ఎద్దులతో, హల్ అంటే నాగలతో పొలం దున్నుతున్నాడు। మరియు ఏక్ గ్వాలా బేడియం అంటే గొర్రెలు తీసుకొని గొర్రెలు కాస్తున్నాడు అనమాట, గొర్రెలు తీసుకెళ్తున్నాడు। इस प्रकार फसल दिखाई दे रहे हैं। फसल మనే పంటలు కనిపిస్తున్నాయి, పొలం కనిపిస్తుంది। ఇంకా మొక్కలు, కుక్క, పిల్లలు అన్నీ కనిపిస్తున్నాయి। చెట్టు మీద కాకి ఉంది। ఇదంతా ఏంటి? గ్రామం యొక్క దృశ్యం, ఒక గ్రామ దృశ్యం। గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం, ఉదయమే ఉన్నటువంటి వాతావరణం ఇదంతా। పొద్దున్నే పిల్లలందరూ ఇలానే చేస్తూ ఉంటారు। ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలానే జరుగుతూ ఉంటుంది గ్రామంలో। ఓకే, ఏ కవిత కే రూప్ మే దియా హై, ఒక పద్యం రూపంలో ఇచ్చారు ఈ పాఠాన్ని। ఓకే, सीधा पोएम। हरा भरा है गांव हमारा, हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा। हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा। नल के पास हम नहाते, ईख इमली है गाते। नल के पास हम नहाते, ईख इमली है गाते। किसान खेत में हल चलाते, तरह तरह के अन्न उगाते। नल के पास हम नहाते, नल के पास माने नल्ला దగ్గర స్నానం చేస్తారట వీళ్ళు। हरा भरा ग्रीनिश गांव सब किस प्रकार रहता है? ग्रीनरी, పచ్చదనంతో ఉంటుంది మా గ్రామం అంతా। लगता हमको प्यारा प्यारा, మాకు ఎంతో ఇష్టం, ఎంతో లవ్లీగా ఉంటుంది, ఎంతో ఇష్టం మా గ్రామం అంటే మాకు। మేము ఎక్కడ స్నానం చేస్తాం? పైపు కింద అంటే నల్ల కింద స్నానం చేస్తాం మేము। ఈక और इमली है खाते, చింతకాయలను ఇంకా చెరుకు గడలు తినుకుంటూ ఆడుకుంటుంటారు। కిసాన్ खेत में हल चलाते, కిసాన్ మనే రైతులు
హల్ హల్ అంటే నాగలి, ప్లఫ్ చలాతే, దానిని నడుపుతూ ఉంటారు. దేనికోసం? పంటలు పండిస్తుంటారు. తరహ్ తరహ్కే అన్న ఉగాతే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్న ఉగాతే, ఆహారాన్ని ఉగాన అంటే గ్రో అప్, పెంచుతూ ఉంటారు. ఎవరు? కిసాన్. ఓకే, రైట్ ద మీనింగ్స్. హరా బరా గ్రీనరీ, గ్రీనిష్ కలర్. హరా బరా ఆకుపచ్చదనం, గ్రీనరీ గ్రీనిష్. గ్రామం ఎప్పుడు ఎలా ఉంటుంది? మా గ్రామం గ్రీనిష్గా ఉంటుంది. గాంవ్, గాంవ్ అనే గ్రామ్, విలేజ్. इसका है हमारा, हमारा मीन्स अवर्स, మా యొక్క గ్రామం. నల్ల, నల్ల అంటే నల్ల, పైప్, ట్యాప్, ట్యాప్ నల్ల. నహానా టు బాత్, స్నానం చేయడం. నహానా బాతింగ్. बातें. और हम मीन्स वही, మేము మనము. ఈక్ మనే షుగర్ కేన్. ఇమలి చింతకాయ. ఇమలి అంటే టామరిన్. एक और means end, और means end. और एक और हमारे के पास, नियर, के पास नियर, नियर the tap. खाना to eat, खाते हैं ना, खाना, खाना means to eat, తినడం, తినడం. के पास అంటే దగ్గర. కిసాన్, కిసాన్ మనే రైతు, ఫార్మర్. కిసాన్ మీన్స్ ఫార్మర్, రైతు. కేత్, కేత్ మనే ఫీల్డ్, ఫీల్డ్. ఫీల్డ్, ఫీల్డ్, ఫీల్డ్. हल प्लफ, तरह तरह, डिफरेंट, DIFFERENT, डिफरेंट टाइप्स. उगाना అంటే టు గ్రో. అన్న మీన్స్, అన్న మీన్స్ గ్రెయిన్, ఫుడ్. అన్న మీన్స్ రైస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. ఓకే, हरा भरा, ग्रीनिश और ग्रीनरी. गांव, विलेज. हमारा आवास, नल, टैप, नहाना, बाथिंग. हम, वही, एक, शुगर कैन, इमली, टैमरिन. और एंड, के पास, नियर, खाना, टू ईट, किसान, फार्मर. खेत, फील्ड. और हल, प्लफ. तरह, डिफरेंट, तरह तरह, डिफरेंट डिफरेंट. उगाना టు గ్రో, అన్న మనే ఫుడ్. హరా భరా ఆకుపచ్చదనం. గాంవ్ అంటే గ్రామము. హమారా మా యొక్క. నల్ నల్ల. నహానా స్నానం చేయడం. హం ఉయ్ మేము. ఈక్ చెరుకు. ఇమలి చింతకాయ. ఔర్ అండ్ మరియు. కే పాస్ దగ్గర. ఖానా టు ఈట్ తినడం. కిసాన్ అంటే రైతు. ఖేత్ అంటే ఫీల్డ్ పొలం. హల్ ప్లఫ్ నాగలి. తరతరహ అంటే డిఫరెంట్, వేరు వేరు. ఉగానా అంటే పెంచడం. అన్న అంటే ఫుడ్. ఓకే, एक बार और एक बार कविता देखिए. हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा. नल के पास हम नहाते, एक और इमली है खाते.
किसान खेत में हल चलाते, तरह तरह के अन्न उगाते। ओके, सुनो बोलो, सुनो बोलो। देखिए चित्र में क्या क्या है, चित्र में क्या क्या है देखकर बताओ। किसान है, बैल है, हल है और दूध वाला है, लड़के खेल रहे हैं और एक औरत ईख के गड्ढे सिर पर रखकर जा रहे थे और एक बच्चा नहा रहा है और कुछ लड़के पेड़ के नीचे पड़ रहे हैं और एक आदमी ईख काट रहे हैं और कुछ किसान खेत जोतते हैं और एक किसान एक ग्वाला भेड़ियों को चराने के लिए जा रहे थे, है ना। ये चित्र में है। और अपने गांव के बारे में, अपना गांव हरा भरा रहता है, हर तरह के अन्न हमारे गांव में ही पैदा होते हैं। गांव का वातावरण बहुत प्यारा होता है, हरा भरा होता है। ओके, और पढ़ो, देखिए रोमन में गीत पढ़ो, गीत गा सकते हैं ना। और ई की मात्रा वाले शब्दों पर गोला लगाओ। यहाँ इस कविता में ई और ई की मात्रा कहाँ आए हैं? ईख, ये छोटी किसान, इस छोटी ई की मात्रा, ये ई दूसरी ई की मात्रा। गोला लगाओ में स्टैंड अप दैट। और गीत पढ़ा, इमली शब्द पर गोला और एक शब्द पर बक्स लगाए हैं ना। एक शब्द पर बक्स, बॉक्स, इला बॉक्स पर डाल। ओके, और क्या है? चार्ट में इनके अक्षर चार्ट में पहचानो, गोला लगाओ। ई। ओके, और क्या है? किसान, ईख का, इन शब्दों में जो अक्षर है वहाँ गोला लगाना। और जोड़ी बनाओ में मैच द फॉलोइंग। इमली, किला, माला, ईख, नाक, नल, किसान। जोड़ी बनाओ में मैच द फॉलोइंग। और मात्राएं जोड़कर लिखो। यहाँ कौन कौन से मात्राएं हैं? आ की मात्रा है, ये आ की मात्रा। और क्या है? ई की मात्रा इस ओर और ई की मात्रा इस ओर। इन अक्षरों पर लगाना। का प्लस सा की मात्रा का प्लस ई की मात्रा की, और का प्लस ई की मात्रा की। मात्राओं पर बहुत ध्यान रखकर सीखना चाहिए। और शब्द पढ़ो, लिखो। कौन सा शब्द है ये? इमली, ईख, किसान, कीला। ओके, इस प्रकार मात्राओं को स्पष्ट रूप से पढ़ना है। స్పష్టంగా హిందీని ఉచ్చరిస్తూ చదివితే అలానే తప్పులు లేకుండా చక్కగా రాయగలం. శబ్ద పడో, శబ్ద అంటే వర్డ్స్ని ప్రాపర్గా చదివితే మనం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయగలం అనమాట. इमली, ई की मात्रा उसी प्रकार पढ़ना है. इमली, ईख, किसान, कीला, ई, ली, छोटी ई की मात्रा, बड़ी ई की मात्रा. इस प्रकार हम पढ़ते समय स्पष्ट रूप से पढ़ने से हम अच्छे लिख सकते हैं. गलतियाँ न लिखना चाहिए. ओके, यहाँ रंग भरो, नाम लिखो. यहाँ फूलों का माला है. फूल माला ఉంది కదా, क्या है ये? माला. माला शब्द लिखकर इन फूलों पर पेंसिल से रंग भरना है. और यहाँ एक क्या है? रानी को आम तक पहुँचाओ. रास्ते में मिलने वाले चीज़ों के नाम लिखो. एक फजल है ना, రాస్తా దిక్కన దారి కనిపెట్టాలి. ఈ మామిడికాయ వరకు మనం వెళ్తూ ఆ వర్డ్స్ ఏంటో రాయాలి ఇక్కడ. ఓకే,
ఈ రాణి ఇక్కడ ఉంది, రాణికి తెచ్చి ఇవ్వాలి మ్యాంగో. क्या है पहले किला, कीला है, कीला मने नेल, मళ్ళీ లోపలికి వెళ్తే किला और माला पहले, और यहाँ से इमली है, और यहाँ जाने पर किला है, किला के बाद माला है, माला के बाद नल है, नल के बाद आम है. ओके, आम मिल गए हैं ना. इस प्रकार ई आ की मात्रा, ई की मात्रा, ई की मात्रा पर ध्यान रखकर पढ़ना है. इस पाठ में कौन कौन से अक्षर और मात्राएं सिखाया? ज़्यादा से ज़्यादा ख, ख, ल, स, ई अक्षर है, और मात्राएं आ की मात्रा, ई की मात्रा और छोटे ई की मात्रा, आ की मात्रा, ई की मात्रा, ई की मात्रा है. इन पर बहुत ध्यान रखना है. इन सभी व्यंजनों को इस मात्राओं से भरो अपने रफ बुक में, रफ बुक में लिख कर सीखो. मात्राएं पर पूरा ध्यान रखो. और अच्छे से लिखने के लिए हम वर्णों को और मात्राओं को पूरा ध्यान रखकर सीखना चाहिए. धन्यवाद.